Hi everyone, this is Shanti. Welcome back to my channel, Santi Vikram. ఏదైతే వీడియోకి బిఫోర్ ఇంట్రడక్షన్ పార్ట్ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది పౌర్ణమి రోజు షూట్ చేసిందనమాట. మా బ్రదర్ ఒకరి ఇంట్లో ఉండడం వల్ల నలుగురం కలిపి ఇక్కడే ఇంటి దగ్గరే కారిడార్లో తులసి కోట దగ్గర 365 ఒత్తులు ఏవి వెలిగించాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఉపవాసం. సో మా హస్బెండ్ ఇవాళ లీవ్ అనమాట. ఆయన మా బ్రదర్ వచ్చేసి మార్నింగ్ బయట తినేశారు. ఇంకా ఎలాగో నీకు ఉపవాసం కదా, మేమైతే బయట తినేస్తాము అనేసి చెప్తే ఇంకా మార్నింగ్ నుంచి వంట ఏమీ చేయలేదన్నమాట. సో త్వరగానే వంట మొదలు పెట్టానండి. ఎందుకంటే ఆఫ్టర్ పూజ తర్వాత బాగా ఆకలేసేస్తుంది కదా, ఇంకా ఉండలేను. అందుకనేసి ముందే వంట గట్ట మొదలు పెట్టేసుకుని రైస్ పెట్టేశాను అనమాట. రైస్ ఉడుకుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి దేవుడి సామానం క్లీన్ చేసేసుకుందామని తీస్తున్నా. యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ అయితే నేను పూజ చేయలేదండి, మా హస్బెండే చేసుకున్నారు. అదేంటి మీరు ఫ్రెష్ అవ్వకుండా దేవుడి సామానం ఎలా క్లీన్ చేసేస్తారా అని మీరు ఎవరైనా అడుగుండి ఉండొచ్చు. నేను మార్నింగే ఫ్రెష్ అయిపోయానండి. మళ్ళీ ఇప్పుడు పూజ కోసం అని మళ్ళీ ఫ్రెష్ అవుతాను. ఓ పక్కన గ్రేజర్ కూడా ఆన్ చేసేసుకున్నానండి. ఈ దేవుడి సామానం క్లీన్ చేసేటానికి వేడి నీళ్ళు కూడా కాగిపోతాయి. నేను ఎంత కార్తీక మాసం అయినా సరే చన్నీళ్ళతో స్నానం చేయలేనండి, నా వల్ల కాదు. నా బాడీ అస్సలే సహకరించదు అనమాట. నేను వేడి నీళ్ళతోనే చేస్తాను. కార్తీక సోమవారాలు చేసినా సరే వేడి నీళ్ళేనమాట. అండ్ నేను ఒకటి బాగా బిలీవ్ చేస్తానండి, వాటర్కి ముట్టుండదు అని అంటారనమాట మా పెద్దవాళ్ళు. అందుకే ఇలా క్లీన్ చేసి వాటర్ ఉన్న టైంలోనే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అలా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టేస్తాను. ఇప్పుడైతే కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకున్నానండి, అక్కడే పెడుతున్నాను అనమాట. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తీసుకుని వెళ్తాను. నాకు పాప ఉండడం వల్ల నేను ఒక్కొక్కసారి నైట్ టైమే దేవుడి సామానం క్లీన్ చేసేసుకుని ఆ వాటర్తోనే వెళ్ళి దేవుడి గదిలో పెట్టేస్తానన్నమాట. మరి ప్రతిసారి అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం నాకు కుదరదండి. ఇది రైటో రాంగో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఇలాగే చేస్తానన్నమాట. అమ్మని అడిగాను, సో నేను తప్పు లేదని చెప్పారు. అందుకని నేను ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పౌర్ణమి రోజును కూడా బాగా దీపాలు వెలిగించుకున్నాం కదా. మా బ్రదర్ ఒకరి ఇంట్లో ఉండడం వల్ల నేను, మా హస్బెండ్, మా పాప ఇలా మా నలుగురం కలిపి 365 ఒత్తులు వెలిగించామన్నమాట. ఆ రోజు అయితే గుడికి వెళ్ళడం కుదరలేదు, ఇంచక్క ఇంటి దగ్గరే వెలిగించేసుకున్నాం. దేవుడి సామానం అయితే వారానికి ఒకసారి నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటానండి. మిగతాదంతా మామూలు లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటాను. దేవుడి సామానం క్లీన్ చేసుకోవడానికి మాత్రం స్క్రబ్బర్ సెపరేట్గా పెట్టుకుంటానమాట. నేను వెజల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు ఒక బాక్స్లో లిక్విడ్ వాటర్ కలిపి పెట్టుకుంటాను. ఆ లిక్విడ్తో కూడా దేవుడి సామానం క్లీన్ చేయనండి, స్క్రబ్బర్తోనే డైరెక్ట్గా లిక్విడ్ తీసుకుని క్లీన్ చేస్తాను. ప్రస్తుతానికైతే దేవుడి సామానం క్లీన్ చేసేసుకున్న, రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి రావడమే, వాటర్ కూడా కాగిపోయినాయి. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత దేవుడికి ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నా దేవుడి పటాలకి ఏమి ఫ్లవర్స్ సూట్ అయితే నేను ఆ ఫ్లవర్స్ మాత్రమే కొనుక్కుంటాను. ఎందుకనంటే ఫ్లవర్స్ ఎందుకో బాగా నచ్చుతాయి అన్నమాట. పెట్టేవి తక్కువ ఫ్లవర్సేనైనా సరే దేవుడి గది బాగా నిండుగా ఉన్న ఫ్లవర్స్ని చూస్ చేసుకుంటాను. డైలీ చేసుకునే పూజకు మాత్రం చాలా తక్కువ ఫ్లవర్సే పెడతానండి. పటానికి ఒక్కొక్క ఫ్లవరే పెడతాను. ఎప్పుడు పూజలు శుభకార్యాలు ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ పెట్టుకుంటానమాట. ఇంకా తులసి కోట దగ్గర ఇంకా దీపం పెట్టేశాను. ఎప్పుడు తులసి కోట దగ్గర అయితే పూజ చేసుకుంటాను. ఇంక ఈరోజు ఈవినింగ్ కాబట్టి ఇంకా దీపం ఒకటే పెట్టేశాను అనమాట. ఇంక ఇంట్లో పూజ కూడా అయిపోయినాయి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇందాక నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా దీపాలన్నీ, అవి తీసుకుని వెళ్ళి బాల్కనీలో ఆరబెడతానమాట. నాకు చాలా పెద్ద బాల్కనీ వచ్చిందండి. వాష్ ఏరియా బాల్కనీ కలిపి చాలా పెద్దగా వచ్చిందనమాట. ప్రస్తుతానికైతే అక్కడ నాకు ఏ మొక్కలు లేవు. ఇలా ఎప్పుడైనా ఏవైనా ఆరబెట్టడానికి మాత్రం యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ప్రమిదలు తీసుకెళ్ళిపోయి బాల్కనీలో ఆరబెడతాను. ఇవి ఆరిన తర్వాత రేపు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా కార్తీక మాసం కాబట్టి చాలా ఎక్కువ వరకు ప్రమిదల్నే యూజ్ చేస్తున్నానండి. ప్రమిదల్లో దీపారాధన చేస్తే మంచిదని అంటారు కదా.
స్నానం చేయకముందు రైస్ మాత్రమే పెట్టుకున్నాను. స్నానం చేసి వచ్చిన తర్వాత కర్రీ వండుకుందామని వంకాయలు తీసి పెట్టుకున్నా. ఈలో మా హస్బెండ్ వచ్చి నాకు బజ్జీలు కావాలి అని అన్నారు. నా దగ్గర అయితే ఒకటి అరటికాయ ఉందండి, దాంతోనే బజ్జీ చేస్తున్నా. పర్ఫెక్ట్గా బజ్జీలు చేసేస్తారా అని అడిగితే చేయనండి. ఈరోజు కూడా కాస్త వాటర్ ఎక్కువైనాయి. సో ఒక అరటికాయ మాత్రమే ఉండడం వల్ల దట్టు ఒక 4-5 వేసేసిన తర్వాత తెలిసిందనమాట కాస్త లూజ్ అయిందనేసి. ఇంకా మా హస్బెండ్ పర్వాలేదు వేసే మనకే కదా అని అన్నారనేసి వేసేస్తున్నా. ఇలా నైట్ టైము గట్ట వేసుకునేటప్పుడు వాము కానీ జీలకర్ర కానీ వేసుకుంటే డైజెషన్ బాగా అవుద్దని అని అంటారు. అందుకని నేను ఇక్కడ వచ్చేసి వాము వేస్తున్నాను అనమాట. ఇంకా ఎలాగో మా బ్రదర్ కూడా ఏమీ తినడనమాట, ఎందుకంటే తను జర్నీ చేసినప్పుడు ఏమీ తినడు. సో ఈ బజ్జీలు వచ్చేసి మా హస్బెండ్కి మాత్రమే. లాస్ట్న లెఫ్ట్ ఓవర్ పిండి కాస్త ఉండిపోయిందండి, దాన్ని నేను ఒక ఆనియన్స్ తీసుకుని 6 ముక్కల కింద చేసి ఆనియన్ బజ్జీ కింద వేశాను. మా హస్బెండ్ అయితే ఆనియన్స్ ఉడకవు బాగోవు వేయొద్దని అన్నారు. బట్ ఆనియన్కి సంబంధించింది ఏదైనా నాకు బాగా ఇష్టం అండి. ఆనియన్ దోశ అన్నా ఇష్టపడతాను. పచ్చిమిరపకాయ బజ్జీలో కూడా ఆనియన్స్తో స్టఫ్ చేస్తారు కదా, అవన్నీ నాకు చాలా ఇష్టం. పకోడీ అన్న ఆనియన్ పకోడీ అన్నా సరే నాకు చాలా ఇష్టం. అందుకని లాస్ట్ లెఫ్ట్ ఓవర్ కొంచెం ఉండిపోతే ఆనియన్ బజ్జీ వేసాను అనమాట. ఇదంతా ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 అయిందనమాట. 7 ఆ టైంకి బజ్జీలు వేసుకుని తింటున్నాం. బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇంట్లో వేసుకోవడమే మంచిది అనిపిస్తుంది. అందుకే మా హస్బెండ్ ఎప్పుడు అడిగినా సరే నేను వెనక అడిగాను, ఏ టైం అయినా సరే వేయడానికి చూస్తానన్నమాట. మరీ బాగా లేట్ అయిపోతే మాత్రం వేయనండి. అప్పటికి మాత్రం 7 అలా అయ్యిందనమాట. ఒక అరటికాయ 1-2 ఉల్లిపాయలే కాబట్టి త్వరగానే అయిపోయింది ఆ రోజు. సో చాలా ఒక పావు గంటలోనే అయిపోయిందనమాట. ఇంకా వేసేసుకుని ముగ్గురం కలిపి కూర్చుని తిన్నాము. ముగ్గురు అని అంటే మా పాప కూడానండి. మా పాప కూడా మా హస్బెండ్కి మళ్ళీ ఇలాంటి ఆయిల్ ఫుడ్ గట్టా ఇష్టంగానే తింటుంది. తన తప్పదు కదా, పిల్లల్ని పక్కన పెట్టుకుని మనం ఒక్కళ్ళమే తినలేము కదా, అందుకని తనకు కూడా ఇచ్చాను. అప్పటికే తన భోజనం గట్టా చేసేసింది అనమాట, అందుకని ఇచ్చాను, లేకపోతే ఇచ్చేదాని కాదు. ఏవైతే వాడతానో ఆ డబ్బాలన్నీ అప్పటికప్పుడే క్లీన్ చేసి లోపల పెట్టేసుకుంటానండి. ఇక్కడ చూసారు కదా ముగ్గురం కలిపి తింటున్నాం. ఆనియన్ బజ్జీ అయితే మా హస్బెండ్ బాగోదని చెప్పారు కానీ చాలా బాగా వచ్చింది. ఆయన కూడా అన్నారు అరటికాయ బజ్జీ కన్నా ఆనియన్ బజ్జీయే చాలా బాగుందని. ఇంకా 9:30 లోపు మనం కుప్పతోటి బయట పెట్టాలి. వాచ్మెన్ వచ్చి తీసుకెళ్ళిపోతాడనమాట. ఇక్కడ నైట్ టైం మాత్రమే పెట్టాలి. బెంగళూరులో ఉన్నప్పుడు అయితే మార్నింగే వచ్చి తీసుకెళ్ళేవారు, కానీ ఇక్కడ నైట్ టైం తీసుకువెళ్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా బ్రదర్ వెళ్ళిపోతున్నాడండి. అప్పటికి టైం వచ్చేసి 10 అయిందనమాట. తన బస్సు వచ్చేసి 10:30కి. ఇంకా మా హస్బెండ్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. మేము వెళ్దాం అనుకున్నాం, అప్పటికే 10 అయిపోవడం వల్ల మేము వెళ్ళలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేంత వరకు అలాగే టీవీ చూస్తూ ఉండి, మా హస్బెండ్ వచ్చిన తర్వాత వెజల్స్ క్లీన్ చేసుకున్నా. ఇంకా భోజనం సంగతి అడిగితే మాత్రం ఆ రోజు అసలు ఆకలి వేయలేదండి, కర్రీ కూడా వండలేదు బజ్జీలు తినేయడం వల్ల. ఇంకా రైస్ వేస్ట్ అయిపోతుంది అనేసి మా హస్బెండ్ కొంచెం ఇద్దరం కలిపి తినేద్దామనేసి నేను ఇదేంటి టమాటా నిల్వ పచ్చడి చేశాను కదండి, వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా, ఇంకా ఆ పచ్చడి వేసుకుని ఇద్దరం కలిసి కొంచెం తినేసామన్నమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా పని మొదలు పెట్టుకున్నాను. ఎంత లేట్ అయినా సరే నేను వెజల్స్ క్లీన్ చేసే పడుకుంటానండి. అంటే నేను మార్నింగ్ పర్సన్ అనమాట. నేను నైట్ పర్సన్ని, మార్నింగ్ పర్సన్ అస్సలే కాదండి. నేను మార్నింగ్ మాటలు అయితే పని గట్ట అస్సలే చేయలేను. జస్ట్ టిఫిన్ లాంటివి మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి ఆ బాక్స్ ఇలాంటివే చేసుకుంటాను తప్ప నేను మార్నింగ్ లేసి క్లీనింగ్ గట్రా అలాంటివి నేను చేసుకోలేను. నేను నైట్ 11 అయినా 12 అయినా సరే నైట్ చేసుకోవడానికి ఇష్టపడతాను. నిజం చెప్పాలంటే నైట్ చురుగ్గా పని చేసుకుంటానండి, మార్నింగ్ అంతలా పని చేసుకోను. ఇప్పుడు వింటర్ ఒకటి, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, అయినా సరే నేను ఇక్కడ వెజల్స్ క్లీన్ చేసేసుకుంటున్నాను. వెజిల్స్ క్లీన్ చేసుకోవడం కాదండి, ఈ మధ్యన ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకున్నా. అసలు అమ్మ వాళ్ళు ఏమని అంటారంటే నైట్ అసలే ఇలాగ తొడవకూడదు అని అంటారు. నాకు తప్పడం లేదండి, మా పాప అంతా ఫుడ్ గట్రా పాడేస్తుంది. ఈ ఫుడ్ వల్ల కాక్రోచులు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. నేను బాగా అబ్జర్వ్ చేశాను, హాల్లో కూడా ఫుడ్ వల్ల కాక్రోచులు వచ్చేయడం. వాటి నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడైతే నేను ఇలాగ నైట్ క్లీనింగ్ మొదలు పెట్టానో అప్పటి నుంచి కాక్రోచులు కొంచెం కింద తగ్గిపోయినాయి.
ఫ్లోర్ అయితే ఎలాగో క్లీన్ చేసేసుకున్నాను కదా, ఇంకా ఈ వెజల్స్ స్టాండ్ కూడా కింద పెట్టించేసుకుంటున్నాను అనమాట కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి. కానీ ఆ స్టాండ్లో ఉన్న ప్లేట్లో మాత్రం స్టాండ్ ఉంచనండి, అందులో వాటర్ వస్తాయి కాబట్టి దోమలు గట్ట ఎక్కువైపోతాయి అనేసి ఆ ప్లేట్ ఎప్పటికప్పుడే తీసేసి క్లీన్ చేసేసుకుని బాల్కనీలో పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ స్టెప్. ఖచ్చితంగా గ్యాస్ క్లీన్ చేయడమే కాదండి, కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంకా చక్కగా ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. గ్యాస్ వచ్చేసి డీప్ క్లీనింగ్ ఎప్పుడైనా పాలు గట్ట ఒలిగిపోయినప్పుడు మాత్రమే డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి, లేకపోతే ఇలా వెట్ట టవల్తోనే తుడిచేసుకుంటాను. ఆ రోజు కూడా ఇలాగే వెట్ట టవల్తో తుడిచేసుకున్నాను అనమాట. కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, సింక్ క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పటికప్పుడే వెజల్స్ క్లీన్ చేసే ప్రతిసారి డేకి 2 times 3 times అయినా సింక్ నేను క్లీన్ చేసే పెట్టుకుంటా. నైట్ అయితే ఖచ్చితంగా సింక్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. అందులో కూడా ఫుడ్ ఉండకూడదండి, ఫుడ్ ఉంటే కాక్రోచ్లు వచ్చేస్తాయి. అది కూడా నేను ఈ మధ్యన బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. నేను ఎంత క్లీన్ చేస్తున్నా సింక్ దగ్గర కాక్రోచ్లు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి అయితే శుద్ధ రాస్తాను, ఒక్కొక్కసారి అయితే హిట్ కొడతాను అనమాట. హిట్ కొట్టడం అనేది కాక్రోచ్ల మీద కొడితేనే అది యూజ్ అవుతుందండి, డైరెక్ట్గా కొట్టేసి పడుకుంటే మాత్రం యూజ్ అవ్వడం లేదు. మేబీ చాక్ పీస్ మాత్రము రాసి పడుకుంటే యూజ్ అవుతున్నట్టుంది. ఇంక ఇక్కడికి వచ్చేసి చక్కగా సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఏదైతే నాప్కిన్ ఉంది కదా, వెట్ నాప్కిన్, దాంతోనే భోజనం టేబుల్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. భోజనం టేబుల్ మీదైనా ఏవైనా అన్నము గట్ట మెతుకులు ఉంటే అది క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి దానికి కూడా వెట్ట టవల్తో క్లీన్ చేసేస్తానమాట. మీకు వీడియోలో చూపించే అంత స్పీడ్గా అయితే నేను పనులు చేసుకోలేనండి, కాస్త నేను నెమ్మదిగానే చేసుకుంటాననే చెప్పాలి. అందుకే కాస్త లేట్ అవుద్ది నా పనులకి. బట్ అయినా సరే అన్నీ అయిపోయిన తర్వాత వరకు నేను పడుకోను, అది అలవాటు అయిపోయిందనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసి భోజనం టేబుల్ కూడా క్లీన్ చేసేసుకున్నా. ఇది గ్లాస్ భోజనం టేబుల్ కదా, చిన్నగా మరక పడినా సరే ఆ మరక బాగా కనిపిస్తుంది. సో అందుకనేసి దాన్ని కూడా నేను బాగా క్లీన్ చేసేసుకుంటా ఎప్పటికప్పుడే. ఇప్పుడు చూసారా కిచెన్ ఎంత నీట్ అయిపోయిందో, కౌంటర్ టాప్ గ్యాసే కాదు ఫ్లోర్ కూడా నీట్గా అయిపోయింది, ప్లస్ హాల్ కూడా నీట్గా అయిపోయింది అనమాట. ఇలా అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున్నే వంట చేసుకోవాలంటే ఫ్రెష్ మైండ్తో చేసుకుంటాము, అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఇలా క్లీనింగ్ అనేది ఏం ప్రెజర్ ఉండదు. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నా. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.